Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను మనం రన్ చేస్తున్నాం. ఈ స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ 2 వీడియోస్లో ఫైనల్ అకౌంట్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ వీడియోలో ఫైనల్ అకౌంట్ సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్, సెకండ్ వీడియోలో ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడాం. ఈరోజు ఈ ఫైనల్ అకౌంట్స్పై ఒక్క ప్రాబ్లం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డుపై చేయబోతున్నాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఓన్గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, గాడ్. సో మై డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మనందరిది కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో అకౌంటింగ్ చదివే విద్యార్థులు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి కమ్యూనికేట్ చేయండి. లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఫైనల్ అకౌంట్స్ అనగానే ద అకౌంట్స్ which are to be prepared at the end of the accounting year are known as final accounts. Final accounts consists of 2 parts, trading profit and loss account and balance sheet. This trading profit and loss account is again split into 2 parts. Trading account ani profit and loss account అని డిస్కస్ చేసాం. ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు తయారు చేస్తున్నామంటే గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి, P&L అకౌంట్ దేనికి తయారు చేస్తామంటే నెట్ ప్రాఫిట్ కనుక్కోవడానికి. ఇక బ్యాలెన్స్ షీట్ ఎందుకు తయారు చేస్తామంటే టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్, దట్ మీన్స్ వాట్ ఆర్ ద అసెట్స్ అండ్ వాట్ ఆర్ ద లయబిలిటీస్ వీ హ్యావ్ యాజ్ ఆన్ టుడే. సో ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి ఏంటి తెలుసుకోవడానికి మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, గాడ్. సో ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్స్ అయిన ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్స్ అయిన ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వస్తాయి. అయితే కొన్ని ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి, కొన్ని ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమొస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమొస్తాయని లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం. అవి ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్రెడిట్ సైడ్ వచ్చేసి మనకి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, కొన్ని ఇన్కమ్స్ ఏమో ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకుంటాను, కొన్ని ఇన్కమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకుంటాను. ఫైనల్గా ఈ అకౌంట్ నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ ఇండికేట్ చేస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ మనం వచ్చేసి ప్రొప్రైటరీ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, గాడ్. ఇది టూకీగా. సో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసాం. ఫస్ట్ పార్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అని, సెకండ్ పార్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ అన్నాం. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ ఫైనల్ అకౌంట్స్లో ఒక్కసారి వస్తుంది, అడ్జస్ట్మెంట్లో ఉన్న వచ్చేసి 2 టైమ్స్ కనిపిస్తాయి. ఓకే, గాడ్. కమ్ టు ప్రాబ్లం. ఓకే, సో దీనికి సంబంధించి ఫైనల్ అకౌంట్స్ టోటల్గా మీకు వచ్చేసి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 5 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లమ్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డుపై రాస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హ్యాపీగా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, గాడ్. సో ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ మెటీరియల్ మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. మీరు చేయాల్సిందల్లా లూకాస్ కామర్స్ అకాడమీ ఫోన్ నంబర్కి వాట్సాప్ చేయండి. లూకాస్ కామర్స్ అకాడమీ ఫోన్ నంబర్ 7382776681, లేదా ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. ఓకే, గాడ్. సో ఈ మెటీరియల్ మీకు ఫ్రీగా సాఫ్ట్ కాపీ పంపిస్తాను. ఈ నీడ్ నాట్ పే సింగిల్ రూపీ ఫర్ మీ. ఓకే, గాడ్. చూడండి ప్రాబ్లం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2023 ఆఫ్ మెస్సర్స్ ప్రవీణ్ ట్రేడర్స్. సో 31/12/2023 ప్రవీణ్ ట్రేడర్స్ యొక్క ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ మనల్ని అడిగారు. సో ప్రతి ప్రాబ్లం టైటిల్ ఒకే విధంగా ఉంటుంది. ఒక్కసారి ఫార్మెట్ ఆల్రెడీ మీకు బోర్డుపై ఉంది, ఒకసారి చూడండి. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2023 ఆఫ్ ప్రవీణ్ ట్రేడర్స్. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ కూడా ఫార్మెట్ చూడండి. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2023 ఆఫ్ మెస్సర్స్ ప్రవీణ్ ట్రేడర్స్. ఓకే, గాడ్.
సో ఒక్కసారి చూడండి, డెబిట్ బ్యాలెన్సెస్లో క్యాష్ ఇది మనకు అసెట్, బ్యాలెన్స్ షీట్లో అసెట్గా తీసుకుంటాను. పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, క్యారేజ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, సేల్స్ రిటర్న్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్స్ అయిన సేల్స్ నుంచి లెస్ చేస్తాను. సాలరీస్ P&L అకౌంట్ డెబిట్, రెంట్ P&L అకౌంట్ డెబిట్, మిషనరీ అసెట్, ఫర్నిచర్ అసెట్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ కాబట్టి P&L అకౌంట్ డెబిట్, డెటార్స్ అసెట్ కాబట్టి అసెట్ సైడ్, డిస్కౌంట్ డెబిట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి మీకు డిస్కౌంట్ అలౌడ్ P&L అకౌంట్ డెబిట్. నెక్స్ట్ పేజ్ తిప్పితే బిల్స్ రిసీవబుల్ మనకు అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకుంటాను. ఇవి మీకు డెబిట్ సైడ్ ఇచ్చిన ఐటమ్స్. కమ్ టు క్రెడిట్ సైడ్, క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ, క్రెడిటార్స్ లైబిలిటీ, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లైబిలిటీ, సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, పర్చేజెస్ రిటర్న్స్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ పర్చేజెస్ నుండి లెస్ చేయండి. కమిషన్ రిసీవ్డ్ ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. ఓకే, ఇది ట్రయల్ బ్యాలెన్స్. కమ్ టు అడ్జస్ట్మెంట్స్, 4 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఈ అడ్జస్ట్మెంట్స్ మీకు థరోగా గుర్తుపెట్టుకొని ఉండాలి. దాంట్లో ఫస్ట్ వన్ క్లోజింగ్ స్టాక్. ఈ అడ్జస్ట్మెంట్ గురించి ఫైనల్ అకౌంట్స్ లో సెకండ్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడాను. ఒక్కసారి అవి చూసిన తర్వాత మీరు ప్రాబ్లమాటిక్ రండి. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ 4500. ఈ క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చాడు కాబట్టి ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ వేజెస్ యాడ్ చేయండి ఎక్స్పెన్స్ గా, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో పే చేయలేదు కాబట్టి లైబిలిటీగా తీసుకోండి. అవుట్ స్టాండింగ్ సాలరీస్ సేమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అయిన సాలరీస్ యాడ్ చేయండి. సాలరీస్ యాడ్ చేయడం అంటే ఆ సాలరీస్ ఎక్కడ ఉంటుందంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అయిన 2 సాలరీస్ అని ఇన్నర్ కాలంలో చూపి యాడ్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ మనకి ఎక్స్పెన్స్ కాబట్టి యాడ్ చేశారు, ఇంకా పే చేయలేదు కాబట్టి రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకుంటారు. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400 అండి. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే మనకి నెక్స్ట్ ఇయర్ లో పే చేసిన ఖర్చుని ఇయర్ లో పే చేసాం, అది ఇయర్ కాదు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ ఇన్సూరెన్స్ నుంచి లెస్ అయింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. ఓకే, సో వన్స్ అగైన్ క్లోజింగ్ స్టాక్ ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, రెండోసారి బ్యాలెన్స్ షీట్ అసెట్. అవుట్ స్టాండింగ్ వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ వేజెస్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకోండి. అవుట్ స్టాండింగ్ సాలరీస్ P&L అకౌంట్ లో డెబిట్స్ అండ్ సాలరీస్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకోండి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అయిన ఇన్సూరెన్స్ లెస్ అయింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. ఎందుకు యాడ్ చేస్తున్నారు, ఎందుకు లెస్ చేస్తున్నారు? కామన్ సెన్స్ అండి, కామన్ సెన్స్. మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్గా థాట్ వస్తుంది, ఆ థాటే అకౌంటింగ్ అండి. ఆల్రెడీ టోల్డ్ యూ అకౌంటింగ్ ఇస్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్. ఇట్స్ ఎ కామన్ సెన్స్. ఓకే గాడ్. సో ఈ ప్రాబ్లమ్ని నేను డీటెయిల్గా చేస్తాను. ఒక్కసారి మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్స్ అండ్ ఫస్ట్ ఐటమ్స్ మీరు ఏం రాసుకోవాలంటే 2 ఓపెనింగ్ స్టాక్, తర్వాత 2 పర్చేజెస్ లెస్ రిటర్న్స్, క్రెడిట్స్ అండ్ సేల్స్ క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అండ్ ఫస్ట్ ఐటమ్ క్రెడిటార్స్, తర్వాత బిల్స్ పేయబుల్, అసెట్స్ అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్. ఓకే గాడ్, ఇవి ఫస్ట్ గా తీసుకోండి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ లో కానీ అడ్జస్ట్మెంట్ లో కానీ ఏది కనిపిస్తే దాన్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి ప్రాబ్లం. ఫస్ట్ మనకు వచ్చేసి రిజర్వ్డ్ ఐటమ్ చెప్పాను, ఓపెనింగ్ స్టాక్ అండి. సో ఫస్ట్ ఐటమ్ 2 ఓపెనింగ్ స్టాక్ ని షార్ట్ గా రాస్తాను, మీరు ఫుల్ గా రాసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ ప్రాబ్లమ్ లో డెబిట్ సైడ్ ఉంటుంది, ఎక్కడున్నా వెతుక్కోవాలి మీరు ఫస్ట్ దాన్ని. 2500 అండి. సో ఓపెనింగ్ స్టాక్ 2500. సెకండ్ రిజర్వ్డ్ ఐటమ్ 2 పర్చేజెస్. 2 పర్చేజెస్ మనకి ఇన్నర్ కాలంలో పెట్టండి, రిటర్న్స్ ఉన్నాయండి 5000 లెస్ పర్చేజెస్ రిటర్న్స్. సో క్రెడిట్ లో ఉంటుంది పర్చేజెస్ రిటర్న్స్ 500, అవుటర్ కాలం 4500. సో ఈ రెండు ఫస్ట్ వేసిన తర్వాత దెన్ కమ్ టు క్రెడిట్ సైడ్ అండి. క్రెడిట్ సైడ్ ఫస్ట్ రిజర్వ్డ్ ఐటమ్ బై సేల్స్, దానికి రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నర్ కాలంలో పెడదాం. సేల్స్ 9000 లెస్ సేల్స్ రిటర్న్స్, డెబిట్ లో ఉంటుంది అది. సేల్స్ రిటర్న్స్ వచ్చేసి 600, 8400. సెకండ్ రిజర్వ్డ్ ఐటమ్ క్లోజింగ్ స్టాక్, బై క్లోజింగ్ స్టాక్, ఇది అడ్జస్ట్మెంట్ లో ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ 4500.
దట్స్ ఆల్. ఈ రెండు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసిన తర్వాత దెన్ స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఏ ఎక్స్పెన్స్ కనిపిస్తే అది రాసేసుకున్నాం. క్యాష్ రాదు, పర్చేజెస్ తీసుకున్నాను. వేజెస్, ఓకే, టు వేజెస్, దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్నర్ కాలంలో 1000 యాడ్ అవుట్ స్టాండింగ్. సో అవుట్ స్టాండింగ్ వేజెస్ వచ్చేసి మనకి 300 అవుటర్ కాలం 1300. ఓకే, నెక్స్ట్ క్యారేజ్ ట్రేడింగ్ అకౌంట్, క్యారేజ్ 500. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్కి వస్తుంది, క్యారేజ్ అవుట్వర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ సింపుల్ గా క్యారేజ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఏం మెన్షన్ చేయలేదు, సింపుల్ గా క్యారేజ్ ఇచ్చాడు కాబట్టి అలా ఇచ్చినప్పుడు ట్రేడింగ్ అకౌంట్ కే డెబిట్ చేయండి, క్యారేజ్ ఇన్వర్డ్ గా ట్రీట్ చేశాను. తర్వాత ఓపెనింగ్ స్టాక్ తీసుకున్నాను, సేల్స్ రిటర్న్స్ ఆల్రెడీ అయిపోయింది, సాలరీస్ ఇక్కడ రాదు, రెంట్ లేదు, మిషనరీ లేదు, ఫర్నిచర్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డెటార్స్ లేదు, డిస్కౌంట్ లేదు. కమ్ టు క్రెడిట్ సైడ్, క్యాపిటల్ రాదు, క్రెడిటార్స్ రాదు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ రాదు, సేల్స్ రాదు, పర్చేజెస్ రిటర్న్స్ కమిషన్ రిసీవ్డ్. సో అడ్జస్ట్మెంట్కి వస్తున్న క్లోజింగ్ స్టాక్ ఒకసారి తీసుకున్నా, రెండోసారి బ్యాలెన్స్ షీట్, వేజెస్ కూడా అంతే, శాలరీస్ కూడా అంతే, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ రావడం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దట్స్ ఆల్. ఇది ట్రేడింగ్ అకౌంట్ అండి. ఒకసారి ఈ ట్రేడింగ్ అకౌంట్ వచ్చేసి మనం బ్యాలెన్స్ తెలిస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ వస్తుంది. ఓకే, అది ఒకసారి క్యాలిక్యులేటర్ అప్లై చేసి తెలుసుకుందాం. సో ఒకసారి క్రెడిట్ చూడగానే మనకు అర్థమైంది, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందండి, 8400, 4500. ఓకే, సో 12900. దీన్ని డెబిట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. ఈ 12900 నుంచి డెబిట్ సైడ్ ఐటమ్స్ 2500, 4500, 1300, 500 అండి. సో టు గ్రాస్ ప్రాఫిట్ C/D 4100. ఓకే, సో ఈ గ్రాస్ ప్రాఫిట్ C/Dని క్రెడిట్ సైడ్ B/Dగా తెచ్చుకోండి, బై గ్రాస్ ప్రాఫిట్ B/D 4100. ఇప్పుడు మనకి P&L అకౌంట్ స్టార్ట్ అవుతుందండి. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ కు కంటిన్యూషన్ చేస్తాం, లేదనుకుంటే సపరేట్ గా ట్రేడింగ్ అకౌంట్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, మళ్ళీ సపరేట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సపరేట్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, యాజ్ యూ లైక్. సో మనం వచ్చేసి ఇక్కడ కంటిన్యూషన్ పార్ట్ లోనే తీసుకుంటున్నాం. ఓకే, గాడ్. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ మనకి రిజర్వ్డ్ ఐటమ్ అవుతుంది. డెబిట్ సైడ్ ఫస్ట్ ఐటమ్ మీకు ఆల్రెడీ చెప్పాను, టూ సాలరీస్ ట్రయల్ బ్యాలెన్స్ అది డెబిట్ లో ఉంటుంది. ఇన్నర్ కాలం పెట్టండి, అడ్జస్ట్మెంట్ ఉందండి, యాడ్ అవుట్ స్టాండింగ్ సాలరీస్, యాడ్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ 500 అండి. సో అవుటర్ కాలం 1500. ఓకే, నెక్స్ట్ సెకండ్ రిజర్వ్ ఐటమ్ టు రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్. టు రెంట్ అని మీకు క్లియర్ గా ఇచ్చేసాడు. సో టు రెంట్ అని 800. ఈ రెండు ఫస్ట్ రాసిన తర్వాత దెన్ స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్. ఏ ఐటమ్ కనిపిస్తే ఐటమ్ తీసుకోండి. క్యాష్ రాదు, పర్చేజెస్ లేదు, వేజెస్ లేదు, క్యారేజ్ లేదు, ఓపెనింగ్ స్టాక్ లేదు, సేల్స్ రిటర్న్ లేదు, సాలరీస్ ఇప్పుడే తీసుకున్నాను, రెంట్ తీసుకున్నాను, మిషనరీ అసెట్, ఫర్నిచర్ అసెట్, ఇన్సూరెన్స్ an expense to insurance 900 అండి. దీంట్లో ఇన్నర్ కాలంలో పెట్టాను ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉందండి. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వచ్చేసి లాస్ట్ అడ్జస్ట్మెంట్ 400 అండి, లెస్ ప్రీపెయిడ్ 400, అవుటర్ కాలం వచ్చేసి 500. ఇక డెటార్స్ అసెట్ అవుతుంది, డిస్కౌంట్ డెబిట్ సైడ్ ఇచ్చారు కాబట్టి మీరు డెబిట్ సైడ్ తీసుకోండి. టు డిస్కౌంట్ మీన్స్ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ 400 డెబిట్ సైడ్ అయిపోయాయండి. కమ్ టు క్రెడిట్ సైడ్, క్యాపిటల్ ఇక్కడ రాదు, క్రెడిటార్స్ రాదు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ రాదు, సేల్స్ ఆల్రెడీ టేకెన్, పర్చేస్ ఆల్రెడీ టేకెన్, కమిషన్ రిసీవ్డ్ ఇన్కమ్ బై కమిషన్ రిసీవ్డ్ 1200. ఓకే, నెక్స్ట్
బిల్స్ రిసీవబుల్ అసెట్ మనకి ఇక్కడ రాదు. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ తీసుకున్నాను అంటే ఒకసారి, అవుట్ స్టాండింగ్ వేజెస్ కూడా ఒకసారి తీసుకున్నాను, అవుట్ స్టాండింగ్ సాలరీస్ తీసుకున్నాను, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా ఒకసారి తీసేసుకున్నాను. ఇక దట్స్ ఆల్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ తెలిస్తే మీకు నెట్ ప్రాఫిట్ అంటే ఆ ఇయర్లో ఫైనల్గా మనం ఇంత ప్రాఫిట్ సంపాదించాము అని ఇండికేట్ చేస్తుంది. ఒకసారి చూడండి. సో ఫస్ట్ క్రెడిట్ సైడ్ టోటల్ చేద్దాం. 4100 చూడగానే అర్థమైంది. డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ టోటల్ చేయాలి. క్రెడిట్ సైడ్ 5300 అండి. దాన్ని ఈ సైడ్ తీసుకొచ్చేసండి 5300. దీంట్లో నుంచి 1500 ఒక ఐటమ్, 800, 900 ఒకేసారి లెస్ చేస్తున్నాను. 2100 అండి. 2100 ఈజ్ ద నెట్ ప్రాఫిట్ అండి. నెట్ ప్రాఫిట్ బ్రాకెట్లో వచ్చేసి ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలండి. ఓకే గుడ్. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు డెబిట్ సైడ్ టోటల్ చేయండి, క్రెడిట్ సైడ్ తీసుకొచ్చేయండి, బై నెట్ లాస్ అని వస్తుంది. దాన్ని కూడా బ్రాకెట్లో ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ అకౌంట్. నెట్ ప్రాఫిట్ అయితే బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ యాడ్ చేస్తాను, నెట్ లాస్ అయితే క్యాపిటల్ నుండి లెస్ చేస్తానండి. ఓకే నెక్స్ట్ ఇది ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చెప్పాను. బ్యాలెన్స్ షీట్ అంటే మన ఆర్థిక పరిస్థితిని అది తెలియజేస్తుందండి. అంటే మనకి ఎంతెంత అసెట్స్ ఉన్నాయి, ఎంతెంత లయబిలిటీస్ ఉన్నాయి. ఓకే గాడ్. సో ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ క్యాష్, మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ రావాలి. వాడు సింపుల్ గా క్యాష్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా క్యాష్ అని మెన్షన్ చేస్తాను. సో క్యాష్, అదే క్యాష్ ఇన్ హ్యాండ్, అదే క్యాష్ అట్ బ్యాంక్ అండి, 3000. ఓకే నెక్స్ట్ ఈ వైపున రిజర్వ్డ్ ఐటమ్ వచ్చేసి క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ మీకు ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ లో ఉంటుంది 1000. సో అసెట్స్ అండ్ ఫస్ట్ ఐటమ్ క్యాష్ ఇన్ హ్యాండ్, రెండో ఐటమ్ క్యాష్ అట్ బ్యాంక్ గా తీసుకోండి. ఈ సైడ్ వచ్చేసి లయబిలిటీస్ అండ్ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్. అటు రెండు ఇటు 4 రాసిన తర్వాత దెన్ స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్. ఏది కనిపిస్తే అది రాసుకోవచ్చు. అసెట్ అనుకుంటే అసెట్స్ రాయండి, నెక్స్ట్ లయబిలిటీ అనుకుంటే లయబిలిటీ సైడ్ రాయండి. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఇక్కడ రావు, ఎందుకంటే ఆల్రెడీ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించాను. ఫస్ట్ క్యాష్ అయిపోయింది, పర్చేజెస్ రాదు, వేజెస్ లేదు, క్యారేజ్ లేదు, ఓపెనింగ్ స్టాక్ లేదు, సేల్స్ రిటర్న్స్ లేదు, సాలరీస్ లేదు, రెంట్ లేదు, మిషనరీ. సో మిషనరీ ఇస్ అన్ అసెట్. ఓకే మిషనరీ అమౌంట్ 5000. గాడ్. నెక్స్ట్ ఫర్నిచర్ కూడా అసెట్. ఫర్నిచర్ 2000. ఓకే నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ రాదు ఇక్కడ. డెటార్స్ అసెట్. $4000 అండి. నెక్స్ట్ డిస్కౌంట్ ఇక్కడ రాదండి. నెక్స్ట్ తర్వాత బిల్స్ రిసీవబుల్, ఇట్ ఈస్ అన్ అసెట్, 1000 అండి. నెక్స్ట్ క్రెడిట్కి వస్తున్నాను. క్రెడిట్ సైడ్ క్రెడిట్లో క్యాపిటల్ లయబిలిటీ సైడ్ వస్తుంది. మనం చివరిలో తీసుకున్నామండి దాన్ని, కాబట్టి కొంచెంసేపు పక్కన పెట్టండి. క్రెడిటార్స్ ఆల్రెడీ తీసుకున్నాను. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇట్ ఇస్ అ లయబిలిటీ, బ్యాంక్ ఓడి 1000. ఓకే నెక్స్ట్ సేల్స్ ఇక్కడ రాదు, పర్చేజెస్ రిటర్న్స్ లేదు, కమిషన్ రిసీవ్డ్ లేదండి. సో ఇంతవరకు ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు అడ్జస్ట్మెంట్. క్లోజింగ్ స్టాక్ ఇందాకే చెప్పాను, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్. క్లోజింగ్ స్టాక్ 4500. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ బోత్ ఆర్ లయబిలిటీస్ ఫర్ అస్, కాబట్టి లయబిలిటీ సైడ్ తీసుకోండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ 300, అవుట్ స్టాండింగ్ సాలరీస్ 500. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనకు అసెట్ సైడ్ తీసుకోండి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400 అండి. ఓకే
అండ్ లాస్ట్ ఐటమ్ క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఈజ్ ద లైబిలిటీ. క్యాపిటల్ మనకి 15,000 ఇన్నర్ కాలం అండి. సో ఈ 15,000 ఇన్నర్ కాలంకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమన్నా ఉంటే యాడ్ చేయాలి. ఈ ప్రాబ్లంలో లేదండి. తర్వాత యాడ్ నెట్ ప్రాఫిట్ అండి. నెట్ ప్రాఫిట్ మనకి 2,100 ఉంది. P&L అకౌంట్లో కనుక్కున్నాం. యాడ్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ 2,100 అండి. తర్వాత దాన్ని ఇన్నర్ కాలంలో వేసి డ్రాయింగ్స్ ఏమన్నా ఉంటే లెస్ అయ్యాలి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉన్నా కూడా లెస్ అయ్యాలి. అంటే క్యాపిటల్కి 2 ఐటమ్స్ యాడ్ అవుతాయి, 2 ఐటమ్స్ లెస్ అవుతాయి. యాడ్ ఏమవుతాయంటే మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, నెట్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. ఒకవేళ నెట్ లాస్ అయితే లెస్ అవుతుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్ని, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని వచ్చేసి లెస్ చేద్దామండి. ఓకే, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ, డ్రాయింగ్స్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ లేవు కాబట్టి అవి వదిలేస్తున్నాం. కాబట్టి ఇంతవరకు కూడా అవుటర్ కాలం 17,100. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ టాలీ చేస్తాం. టాలీ చేయగా మనకి రెండు వైపులా సేమ్ అమౌంట్ రావాలి. ఇలా రెండు వైపులా సేమ్ అమౌంట్ వస్తేనే మన ప్రాబ్లం కరెక్ట్ అని, ఈక్వల్ కాకపోతే ఎక్కడో చోట మిస్ అయిందని అర్థం అండి. ఒక్కసారి చెక్ చేద్దాం. అసెట్ సైడ్. సో 5, 3, 8, 2, 10, 14, 15,000 ఒకేసారి తీసుకున్నానండి. నెక్స్ట్ 4,500, తర్వాత 400 అండి. 19,900 అండి. ఓకే, ఇక్కడ మనకి 19,900. ఈ సైడ్ కూడా చూద్దాం. సో 2,800 అంతేనా? 4 ఐటమ్స్, ఒక 2,800 ప్లస్ 17,100 అండి. వెరీ గుడ్, 19,900 అండి. ఇలా బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది అనుకోండి, దీన్ని టాలీ అయింది అని అంటామండి. ఇలా బ్యాలెన్స్ షీట్ టాలీ అయితే అంటే రెండు వైపులా సేమ్ అమౌంట్ వస్తే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని, లేదా ఎక్కడో చోట మిస్ అయిందని అర్థం, టాలీ కాకపోతే. ఓకే, గాడ్. ఇది ఫైనల్ అకౌంట్స్లో ఫస్ట్ ప్రాబ్లం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డుపై వేసాను. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఓన్గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్.